Good morning, guys. Before beginning today's editorial, please make note of this phone number. ఇన్స్టిట్యూట్లో మీరు ఏ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకున్నా ఈ నెంబర్కి కాల్ చేసి వివరాలు కనుక్కొని మీరు జాయిన్ కావచ్చు. యూపీఎస్సి, ఎస్ఎస్సి, బ్యాంక్, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్, క్యాట్, ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి మన ఇన్స్టిట్యూట్లో ఉన్న వివరాలు, కోర్స్ డీటెయిల్స్ కనుక్కొని మీరు జాయిన్ కావచ్చు. ప్రతి కోర్స్కి కూడా మీరు ఇన్స్టాల్మెంట్లో పే చేసే అవకాశం ఉంటుంది. ఫీజులన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉంటాయి. ఎవ్రీ కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. యూపీఎస్సికి, గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, క్యాట్కి అన్నింటికి కూడా న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి April 1 నుంచి. ప్రతి కోర్స్కి April 1 నుంచి ఫ్రెష్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇయర్కి మనకు ఒక్కటే ఒక బ్యాచ్ ఉంటుంది, April 1 నుంచి స్టార్ట్ అయ్యే బ్యాచ్ మాత్రమే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హ్యాపీగా జాయిన్ కావచ్చు. సో టైటిల్ చూడండి ఇవాళది, అండ్ అలార్మింగ్ డిక్టేట్. డిక్టేట్ అంటే అన్ అఫీషియల్ ఆర్డర్, అంటే గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఒక ఆర్డర్ వితౌట్ పాపులర్ కన్సెంట్, అంటే ప్రజల యొక్క అనుమతి లేకుండా, ప్రజల యొక్క ఇష్టాలతో సంబంధం లేకుండా జారీ చేసిన ఆర్డర్ని డిక్టేట్ అని చెప్పి అంటాం. రైట్? ఒక రకంగా డిక్టేట్ చేసేలాగా, మీ ఇష్టంతో పని లేకుండా మేము చెప్పింది చెయ్యాలనే సెన్స్లో వస్తుంది. డిక్టేట్ ఆ సెన్స్లో పెట్టుకుని మీకు గుర్తుండడం ఈజీగా ఉంటుంది. అది దాని మీనింగ్. అలార్మింగ్ అంటే అర్థం ఏంటి? అలార్మ్ ఏం చేస్తుంది? మిమ్మల్ని నిద్రలోంచి లేపుతుంది. ఎందుకు మనం నిద్రలోంచి లేస్తాం? తెల్లారిపోయింది, ఇంకా మొద్దు నిద్రతో ఉంటావా? లెగు అని చెప్పేదే కదా అలారం. అలాగే డేంజరస్ సిట్యుయేషన్ ఉంది, మీరు రిలాక్స్ అవ్వకండి. సంథింగ్ బ్యాడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, రిలాక్స్ అవ్వకండి. ఒక ఆందోళన చెందే పరిస్థితులు జరుగుతున్నాయి, రిలాక్స్ అవ్వకండి అని చెప్పేదాన్ని అలార్మింగ్ సిట్యుయేషన్ అంటాం. ఏ సిట్యుయేషన్ ఆర్ ఎన్ ఈవెంట్ ఆర్ ఎన్ ఆర్డర్, ఇఫ్ ఇట్ ఈస్ కాల్డ్ అలార్మింగ్, దట్ మీన్స్ ఇట్ వేక్స్ యూ అప్ ఫ్రమ్ స్లంబర్. మిమ్మల్ని నిద్రలోంచి లేపుతుందని అర్థం. నిద్రలోంచి లేపడం అంటే రిలాక్స్ అవ్వద్దు, సంథింగ్ డేంజరస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, సంథింగ్ బ్యాడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఏదో ఒక ఆందోళన కలిగించే విషయం జరగబోతోంది అని చెప్పేదే అలార్మింగ్. సింపుల్గా చెప్పాలంటే డిస్టర్బింగ్, వరీయింగ్. ఒక వరీయింగ్ ఆర్డర్, ఒక డిస్టర్బింగ్ ఆర్డర్ అని అర్థం. అలా మీరు సింపుల్గా తీసుకోవచ్చు. హర్యానాస్ న్యూ 75% జాబ్స్ ఫర్ లోకల్స్ లా ఈజ్ ఎ హార్బింజర్ ఆఫ్ డూమ్. డూమ్ అంటే అర్థం ఏంటి? ఒక ఎక్స్ట్రీమ్లీ ఒక బ్యాడ్ సిచ్యువేషన్ మనం డూమ్ అనొచ్చు. మీకు సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే చాలా అంటే నిరాశ నిస్పృహలతో కూడిన సిచ్యువేషన్, టెరిబుల్ సిచ్యువేషన్ మనం డూమ్స్ డే అంటారు. ఇంకా ఆ రోజుతో ఎండ్ అయిపోతుంది, మొత్తం అంత ప్రపంచం ఎండ్ అయిపోతుంది. డూమ్స్ డే ఫిలాసఫీ అని చెప్పి ఉంటాం కదా, ఇట్స్ ఎ నెగిటివ్ వర్డ్. ఒక టెరిబుల్ సిచ్యువేషన్. హార్బింజర్ అంటే అర్థం ఏంటి? బీ ఎ సైన్ ఆఫ్, అంటే ఒక సూచిస్తోంది, అంటే రాబోతున్న టెరిబుల్ సిచ్యువేషన్కి ఇది ఒక సూచన అనే రకంగా అర్థం చేసుకోవచ్చు. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఎ హార్బింజర్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫోర్ రన్నర్ ఆర్ ఏ సైన్ ఆర్ ఇండికేషన్, అన్ ఇండికేషన్ ఆఫ్ థింగ్స్ టు కమ్. రాబోతున్న వాటికి ఒక సూచన లాంటిది. రాబోతుంది ఏంటి? డూమ్, టెరిబుల్ సిచ్యువేషన్ చూడబోతున్నాము, దానికి ఇది సూచన. ఏది? 75% జాబ్స్ ఫర్ లోకల్స్, 75% జాబ్స్ అన్ని లోకల్స్కే అని తీసుకొచ్చారు ఒక చట్టం. ఈ చట్టం అనేది రాబోతున్న బ్యాడ్ సిచ్యువేషన్కి ఒక సూచి లాంటిది అని చెప్పి అంటున్నారు. రాష్ట్రాలన్నీ కూడా పోటీ పడి ఎలక్షన్స్ కోసం, లోకల్గా ఉన్న ప్రజల ఓట్ల కోసం 75% జాబులన్నీ లోకల్స్కి ఇవ్వాలని ప్రైవేట్ సెక్టర్ పైన ఒత్తిడి తీసుకొస్తున్నాయి. గవర్నమెంట్ సెక్టర్ కాదు, ప్రైవేట్ సెక్టర్ పైన కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఈ ఒత్తిడి తీసుకురావడం వల్ల చాలా చాలా సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు అనేది ఎడిటోరియల్ డిస్కస్ చేస్తుంది. లెట్ us see. హర్యానా గవర్నర్ Satyadev Narayan Arya's assent to a law regulating private sector hiring portends a potentially perilous slide in India's investment climate and its socio-economic framework. Very interesting sentence. హర్యానా గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య, ఆయన యొక్క ఎసెంట్ అంటే అనుమతి, స్టాంప్ కొట్టేసి సంతకం పెట్టేశారు. దేనికి? టు ఏ లా రెగ్యులేటింగ్ ప్రైవేట్ సెక్టర్ హైరింగ్. ప్రైవేట్ సెక్టర్ చేసే హైరింగ్, రిక్రూట్మెంట్ని రెగ్యులేట్ చేస్తూ తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ఆయన అనుమతించారు, అంటే సంతకం పెట్టేశారు. నౌ ఇట్ హస్ బికమ్ అన్ యాక్ట్. ఇది ఏం చేస్తుంది? పోర్టెంట్స్ అంటే మళ్ళీ సేమ్, బిఎస్ సైన్ ఆఫ్, ఒక సిగ్నల్ చేస్తుంది. దేని సిగ్నల్ చేస్తుంది? ఏ పొటెన్షియల్లీ పెరిలస్ స్లైడ్. పెరిలస్ అంటే డేంజరస్, పొటెన్షియల్ అంటే పాజిబులీ, అంటే దేంట్లో? స్లైడ్ అంటే తగ్గిపోవడం, జారిపోవడం. దేంట్లో? ఇన్ ఇండియాస్ ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ అంటే పెట్టుబడి వాతావరణం, అంటే పెట్టుబడి పెట్టే పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు. ఇప్పుడు నేను ఒక ప్రైవేట్ సెక్టర్కి చెందిన వ్యక్తిని అనుకోండి, నేను ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టాలని అనుకుంటున్నాను. ఎక్కడ? హర్యానాలో ఇండస్ట్రీ పెడదామని అనుకుంటున్నాను. సరే, పెడతాను.
నా ఇండస్ట్రీలో పనిచేయడానికి అవసరమైన స్కిల్ హర్యానా లోకల్ పీపుల్‌లో లేదనుకోండి. నేనేమనుకుంటాను, నేను రిక్రూట్ చేస్తాను. హైరింగ్ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేస్తాను. నాకు ఆంధ్ర నుంచి ఒక మంచి స్కిల్డ్ వర్కర్ దొరికాడు. హి ఈస్ రెడీ టు మూవ్ టు హర్యానా. నేనేం చేస్తాను, తీసుకుంటాను. ఇప్పుడు హర్యానా ప్రభుత్వం ఏమంటుంది, అదంతా సంబంధం లేదు. 75% మీరిక్కడే 100 మందిని మీరు ఎంప్లాయీస్‌ని రిక్రూట్ చేస్తే, అందులో 75 మంది లోకల్ వాళ్ళనే రిక్రూట్ చేయాలి అని చెప్పి హర్యానా ప్రభుత్వం ఈ డిక్టర్ జారీ చేస్తోంది. అప్పుడు ఆ ప్రైవేట్ కంపెనీ ఓనర్ ఏమనుకుంటాడు, అంటే అంత స్కిల్ లేకపోయినా వాళ్ళతోనే నేను పని చేయించుకోవాలనుకుంటే నా ఎఫిషియన్సీ దెబ్బతింటుంది. ఈ పోటీ ప్రపంచంలో మిగిలిన వాళ్ళతో నేను పోటీ పడలేను అని చెప్పి హి మైట్ నాట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ద ఇండస్ట్రీ దేర్. ఏ ప్రైవేట్ సెక్టార్ వ్యక్తి అయినా సరే ప్రభుత్వం నుంచి అనుకూలమైన వాతావరణాన్ని కోరుకుంటారు. అంటే సపోర్టివ్ ఎన్వైరన్మెంట్‌ని కోరుకుంటారు. కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్‌ని కోరుకుంటారు. ఫేవరబుల్ ఎన్వైరన్మెంట్‌ని కోరుకుంటారు. గవర్నమెంట్ ఎప్పుడైతే రెస్ట్రిక్షన్స్ పెడుతుందో, రెగ్యులేషన్ పెడుతుందో, గవర్నమెంట్ అఫీషియల్ వచ్చి చెక్ చేయడం, మీ రికార్డ్స్ చూడడం, ఎంతమంది ప్రైవేటు, ఎంతమంది లోకల్, ఎంతమంది నాన్ లోకల్ ఇలాంటివి ఎప్పుడైతే వస్తాయో, ఆ ప్రైవేట్ ఇండస్ట్రీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపరు. ఇంట్రెస్ట్ చూపకపోతే ఏమవుతుంది? దే విల్ నాట్ ఈవెన్ ఎస్టాబ్లిష్ ద ఇండస్ట్రీ దేర్. ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయకపోవడం వల్ల అసలు రావాల్సిన జాబ్‌లు కూడా రావడం పోతాయి. ఇలాంటి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది. అందుకే చెప్పారు పెరిలస్ స్లైడ్, డేంజరస్ స్లైడ్, ఇన్వెస్ట్‌మెంట్ క్లైమేట్ దెబ్బతినే అవకాశం ఉంది. పొటెన్షియల్ అంటే పాజిబుల్. ఇది జరిగే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఇది పోర్టెంట్ చేస్తుంది. అంటే సిగ్నల్ చేస్తుంది. ఇక రాబోతున్న దానికి ఇదొక సూచీలాగా అనిపిస్తుంది అని చెప్పి అర్థం. అలాగే సోషియో ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్. ఈరోజు ఇండియా యొక్క గొప్పతనం ఏంటి? భిన్నత్వంలో ఏకత్వం. ప్రతి రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉంటారు. ప్రతి ప్రాంతంలో అన్ని ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఉంటారు. అన్ని భాషలకు చెందిన వాళ్ళు ఉంటారు. అందరూ కోఎగ్జిస్ట్ అవుతారు. ఈ సిట్యుయేషన్ వచ్చాక ఏ రాష్ట్రంలో బయట రాష్ట్రాల వాళ్ళు తగ్గిపోతా ఉంటారు. అంటే ఇండియా అంతా ఒకటే. ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎవరు ఎక్కడి నుంచైనా పని చేసుకోవచ్చు. మనకి ఆర్టికల్ 16(2) అలాగే 19(1)(g) ఫండమెంటల్ రైట్స్‌లో ఆర్టికల్ 19(1)(g) అని చెప్తుంది మనకి. ఎక్కడైనా ఫ్రీడమ్ టు ప్రాక్టీస్, ఫ్రీడమ్ టు మనం ఎక్కడ ఏ ప్రొఫెషన్ అయినా సరే, ఏ ట్రేడ్ అయినా సరే, ఏ బిజినెస్ అయినా సరే ఇండియాలో ఎక్కడైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఉద్యోగం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. అంటే ఇల్లీగల్ వ్యాపారం అయ్యుండకూడదు. కానీ నార్మల్ వ్యాపారాలు, ఉద్యోగాలు ఎవరు ఎక్కడైనా చేసుకోవచ్చు అని ఆర్టికల్ 19(1)(g) ఫండమెంటల్ రైట్స్‌లో ఫ్రీడమ్ రైట్స్‌లో చెప్తుంది. అలాగే ఆర్టికల్ 16(2) ఇదేం చెప్తుందంటే డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ చేయకూడదు. ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ బట్టి గాని, రీజియన్ బట్టి గాని, రేస్ బట్టి గాని, కాస్ట్ బట్టి గాని డిస్క్రిమినేషన్ చేయకూడదు అని చెప్పి ఆర్టికల్ 16(2) చెప్తుంది. ఈ 2 ఆర్టికల్స్‌ని ఇది కొంచెం ఎగ్నెస్ట్‌గా వెళ్తూ ఈ చట్టం అనేది తీసుకొచ్చారు. సో, ఇది డెఫినిట్‌గా దీనిపైన కేస్ అయితే వేస్తారు. ద హర్యానా స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ యాక్ట్ ఆఫ్ 2020 ఈ చట్టం పేరు ద హర్యానా స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ యాక్ట్ ఆఫ్ 2020 seeks to ensure that 75% of all jobs with gross monthly salaries of up to 50,000 are provided to the state's own residents. మొత్తం అన్ని జాబ్స్ కాదు, 50,000 మరియు దాని లోపు సాలరీ ఉన్న జాబ్స్‌లో 75% జాబ్స్ హర్యానా లోకల్ రెసిడెంట్స్‌కే ఇవ్వాలి అనేది ఈ చట్టం కోరుకుంటుంది. ఇట్ ట్రైస్ టు ఎన్‌ష్యూర్ అది దానికోసం ఈ చట్టం ప్రయత్నం చేస్తోంది. ద క్లామర్ ఫర్ ప్రిజర్వింగ్ ఎకనామిక్ యాక్టివిటీ ఫర్ సన్స్ ఆఫ్ ద సాయిల్ ఈజ్ అ రికరెంట్ థీమ్ నౌ. Andhra Pradesh had passed a similar law in 2019, and the Madhya Pradesh CM has promised one to reserve 70% private sector jobs. Clamor అంటే లౌడ్ వాయిస్. లౌడ్ వాయిస్ అంటే ఇక్కడ అర్థం ఏంటి? మనకు పలానా కావాలి అని ప్రజలందరూ గొంతెత్తి నినదించారనుకోండి, దట్ ఈస్ క్లామర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ ఆస్కింగ్ ఫర్ రిజర్వేషన్, కాపులకి 10% రిజర్వేషన్ కావాలని కాపులందరూ గొంతెత్తి నినదిస్తే, యూ విల్ సే ద క్లామర్ ఫర్ కాపు రిజర్వేషన్ హ్యాస్ గాన్ అప్ అంటారు. అంటే నినదించడం, ఆ గొంతెత్తి అడగడం, దాన్ని క్లామర్ అంటాం. లౌడ్ వాయిస్ అనమాట. సింపుల్‌గా మీరు తీసుకుంటే నాయిసీ, లౌడ్ వాయిస్ అని అర్థం. దేనికోసం ఈ క్లామర్? ఫర్ ప్రిజర్వింగ్ ఎకనామిక్ యాక్టివిటీ ఫర్ సన్స్ ఆఫ్ ద సాయిల్, అంటే ఆ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు, హర్యానా నేలపైన పుట్టిన వాళ్ళ కోసమే ఎకనామిక్ యాక్టివిటీ ప్రిజర్వ్ చేయాలి. ప్రిజర్వ్ చేయడం అంటే వాళ్ళ కోసమే ఉంచాలి అనే వాదన కొత్తది కాదు. ఇట్ ఈస్ ఎ రికరెంట్ థీమ్. ఆల్రెడీ ఇది వేరే చోట స్టార్ట్ అయింది. ఇప్పుడు రికర్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో మన జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. తర్వాత మధ్యప్రదేశ్ సీఎం కూడా ఇలాంటిదే ప్రామిస్ చేశారు. 70% ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ మధ్యప్రదేశ్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ప్రామిస్ చేయడం అనేది జరిగింది. ఆ థీమ్ ఇప్పుడు రికవర్ అవుతుంది. హర్యానాలో కూడా మొదలుపెట్టారు. చట్టం వచ్చింది. ఇప్పుడు వేరే స్టేట్స్ కూడా ఎలక్షన్స్ వచ్చే ప్రతిసారి కూడా ప్రతి స్టేట్ కూడా ఇది ఫాలో అయ్యే అవకాశం ఉంది. హర్యానాస్ లా could face legal challenges
లైక్ ఏపీస్ డిడ్. ఏపీలో చట్టం ఏ రకంగా అయితే లీగల్ ఛాలెంజెస్ ఫేస్ చేసిందో హర్యానా వాళ్ళు తీసుకొచ్చిన చట్టం కూడా లీగల్ ఛాలెంజెస్ ఫేస్ చేసే అవకాశం ఉంది. ఎందుకట? యాజ్ అంటే బికాజ్ ఇట్ ఆస్టెన్సిబులీ ఫ్లైస్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. చాలా ఇంపార్టెంట్ అది. ఆస్టెన్సిబుల్ అంటే అపరెంట్లీ, అంటే ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్, అంటే మనకి కనిపిస్తున్న దాని ప్రకారం. ఆస్టెన్సిబుల్ అంటే అపరెంట్లీ, యాజ్ ఇట్ ఈస్ సీన్ కనిపిస్తున్న దాని ప్రకారం, ఫ్లైస్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఫ్లైస్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఈస్ అన్ ఇడియం. దీని మీనింగ్ ఏంటంటే రన్స్ కౌంటర్ టు, అంటే దానికి వ్యతిరేకంగా వెళ్తుంది. దేనికి? టు ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగానికి ఇది వ్యతిరేకంగా వెళ్తుంది కాబట్టి లీగల్ ఛాలెంజ్ ఫేస్ చేసే అవకాశం ఉంది. ఎందుకు? ఎస్పెషల్లీ ఆర్టికల్ 19(1)G అండ్ ఆర్టికల్ 16(2). ఆర్టికల్ 16(2) ఏం చెప్తుంది? రీజియన్ బేస్ చేసుకుని, రేస్ బేస్ చేసుకుని, రిలీజియన్ బేస్ చేసుకుని, కాస్ట్ బేస్ చేసుకుని డిస్క్రిమినేట్ చేయకూడదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి ఆర్టికల్ 16(2) చెప్తే, ఆర్టికల్ 19(1)G ఏం చెప్తుందంటే ఇట్ గివ్స్ యూ ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ బిజినెస్ కానీ, ప్రొఫెషన్ కానీ దేశంలో ఎక్కడైనా చేసుకునే అవకాశం ఆర్టికల్ 19(1)G కల్పిస్తుంది. ఈ రెండింటికి ఎగ్నెస్ట్ గా ఈ చట్టం ఉంది కాబట్టి లీగల్ స్క్రూటినీ ఉండొచ్చు, సుప్రీంకోర్టులో కేసులు వేసే అవకాశం ఉంటుంది అని అర్థం. ఆపరేషనలీ ద లా ఇంపోజెస్ ఆనరస్ అండ్ కంటెన్షియస్ రెస్పాన్సిబిలిటీస్ on key personnel of firms in the state, including those with as few as 10 employees. Okay, if you get into the operational aspects, ఈ చట్టం అనేది ఏం చేస్తుంది? ఇట్ ఇంపోజెస్ అంటే విధిస్తుంది. దేన్ని? ఆనరస్. ఆనరస్ అంటే బాగా డిఫికల్ట్, సంథింగ్ దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఈస్ కాల్డ్ ఆనరస్. థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఈజీ టు డూ, కాంప్లెక్స్, డిఫికల్ట్ అండ్ కంటెన్షియస్ అంటే వివాదాస్పదమైనవి. వివాదాస్పదమైనవి మరియు డిఫికల్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఈ కంపెనీస్లో పనిచేసే ఇంపార్టెంట్ వ్యక్తుల పైన ఇది పడేస్తుంది. ఏంటి రెస్పాన్సిబిలిటీస్? అందులో కొన్ని ఏంటి? ఆ రెస్పాన్సిబిలిటీస్ ఇంకా చెప్పలేదు, నెక్స్ట్ చెప్తారు. ఇంక్లూడింగ్ దోస్ విత్ యాజ్ ఫెవ్ as 10 ఎంప్లాయీస్. 10 మంది ఎంప్లాయీస్ ఉండే ఆర్గనైజేషన్కి కూడా ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ప్రతి చిన్న ఆర్గనైజేషన్ కూడా ఈ చట్టాలని ఫాలో అవ్వాలి, తప్పదు. దేర్ ఆర్ 3 క్రిటికల్ యాక్షన్ పాయింట్స్ ఫర్ బిజినెసెస్. బిజినెసెస్కి 3 క్రిటికల్ యాక్షన్ పాయింట్స్ ఇచ్చారు. అటాచ్ టు సివియర్ మానిటరీ పెనాల్టీస్ ఫర్ పర్సీవ్డ్ నాన్ కంప్లయన్స్. ఆ యాక్షన్ పాయింట్స్ మీరు ఫుల్ఫిల్ చేయకపోతే, అంటే నాన్ కంప్లయన్స్, ఇఫ్ యూ డు నాట్ ఫాలో దెమ్. పర్సీవ్డ్ నాన్ కంప్లయన్స్ అంటే ప్రభుత్వం దృష్టిలో, ప్రభుత్వం మీరు అది ఫాలో అవ్వట్లేదని భావిస్తే, పర్సీవ్ అంటే భావించు, పర్సీవ్డ్ నాన్ కంప్లయన్స్ అంటే వాళ్ళు ఫాలో అవ్వట్లేదని ప్రభుత్వం భావించిన పక్షంలో దే విల్ అట్రాక్ట్ సివియర్ మానిటరీ పెనాల్టీస్. మానిటరీ అంటే మనీ, పెనాల్టీ అంటే మీకు తెలుసు శిక్ష లాంటిది. మనీ, సివియర్ అంటే బాగా స్ట్రిక్ట్ అని. సో స్ట్రిక్ట్ పెనాల్టీస్ పడతాయి, అంటే ఇంత డబ్బులు కట్టండి, అంత డబ్బులు కట్టండి అని చెప్పి గవర్నమెంట్ ఆ కంప్లైంట్స్ ఫాలో అవ్వకపోతే, ఆ రూల్స్ ఫాలో అవ్వకపోతే పెనాల్టీస్ వేస్తుంది. దే నీడ్ టు రిజిస్టర్ ఎవ్రీ ఎంప్లాయీ ఎర్నింగ్ 50,000 on an official portal and employing 75% of locals in such jobs. Okay, and employing, they need to register every employee earning 50,000. 50,000 earn చేస్తున్న ప్రతి ఎంప్లాయీ డీటెయిల్స్ కూడా అందులో అఫీషియల్ పోర్టల్లో రిజిస్టర్ చేయాలి. And employing 75% of locals in such jobs, presumably by removing existing non-Haryani employees beyond 25% limit. హర్యానాకి చెందిన వాళ్ళు 25%కి మించి ఉండకూడదు. ఒకవేళ ఉంటే వాళ్ళు రిమూవ్ చేసేయాలి. వాళ్ళు రిమూవ్ చేసేసి 75% లోకల్స్నే అందులో మెయింటైన్ చేయాలి అనేది దీని యొక్క ఉద్దేశం. ఇక్కడ గ్రామర్ తప్పు కనిపిస్తుంది. దే నీడ్ టు రిజిస్టర్ ఎవ్రీ ఎంప్లాయీ ఎర్నింగ్ 50,000 అన్న అఫీషియల్ పోర్టల్, బాగానే ఉంది. ఓకే, ఎర్నింగ్ 75, ఓకే, గాట్ ఇట్. Every employee earning 50,000 on an official portal and employing 75% of locals in such jobs. ఇక్కడ గ్రామర్ తప్పు ఉంది. ఎనీవే, లీవ్ ఇట్, ఫర్గెట్. సో నాన్ హర్యానా ఎంప్లాయీస్ 25%కి మించి ఉండకూడదు, 75% లోకలే ఉండాలి. మోస్ట్ ప్రిపోస్టరస్ అంటే అర్థం అబ్సర్డ్, స్టూపిడ్, లాజిక్లెస్, రీజన్లెస్ అని స్టూపిడ్ థింగ్ ఏంటంటే ఈ సీకింగ్ ఎగ్జంప్షన్స్ టు ది లా. ఈ లాకి మనం ఎగ్జంప్షన్ ఏదైనా సీక్ చేయాలనుకుంటే, ఎప్పుడైనా ప్రతి చట్టం కూడా మరీ స్ట్రిక్ట్గా ఉంటే ఏమవుతుందంటే బిజినెస్ రన్ చేయడం కష్టం అవుతుంది. సో దేర్ ఆర్ టైమ్స్ వేర్ యూ మే నీడ్ టు సీక్ ఎగ్జంప్షన్. ఆ ఎగ్జంప్షన్కి సంబంధించిన విషయాలు ఏం రాశారో చూడండి. ఫర్మ్స్ కెన్ హైర్ అవుట్ సైడర్స్ బై ప్రూవింగ్ దట్ లోకల్ క్యాండిడేట్స్ ఫర్ ఎ డిజైర్డ్ స్కిల్ ఆర్ నాట్ అవైలబుల్. మీరు అవుట్ సైడర్స్ని హైర్ చేయకూడదంటే చేయొచ్చు. ఎప్పుడు? ఆ స్కిల్స్కి
ఏ స్కిల్ కోసం అయితే మీరు ఔట్ సైడ్ హైర్ చేస్తున్నారో ఆ స్కిల్‌కి సంబంధించి లోకల్‌గా ఎవరు అందుబాటులో లేరు అని తెలిస్తే అప్పుడు అది ప్రూవ్ చేసి మీరు బయట వాళ్ళని హైర్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావాకి నాకు ఒక 10 మంది ప్రొఫెషనల్స్ కావాలి. జావా స్కిల్ ఉన్న వాళ్ళు హర్యానాలో లేరు అని ప్రూవ్ చేసి అప్పుడు మీరు వేరే వాళ్ళని హైర్ చేయొచ్చు. లేకపోతే హైర్ చేయడానికి లేదు. అది స్టూపిడ్ థింగ్ అని చెప్పి ఈ ఎడిటోరియల్ చెప్తాం. అపార్ట్ ఫ్రమ్ ద పవర్ టు ఎంటర్ ఫర్మ్స్ premises premises for inspections, officials will decide if a firm can hire an outsider or should train local candidates instead till they become proficient enough. దీని అర్థం ఏంటి చెప్పండి? అపార్ట్ ఫ్రమ్ ద పవర్ టు ఎంటర్ ఫర్మ్స్ ప్రెమిసెస్, ఇక్కడ ఇది చూసారా ఫర్మ్స్ అని చెప్పి ఇక్కడ ఎస్ పెట్టి చివర్లో అపాస్ట్రఫీ పెట్టారు. దీని అర్థం ఏంటి? కంపెనీల యొక్క ప్రెమిసెస్ అంటే వాళ్ళ యొక్క లొకేషన్, లొకాలిటీ, వాళ్ళ యొక్క ఆఫీస్ ప్రెమిసెస్ ఎంటర్ చేయడానికి ఎంటర్ అవ్వడానికి అవసరమైన పవర్తో పాటు ఇన్స్పెక్షన్స్ కోసం అఫీషియల్స్ దే విల్ డిసైడ్, ఏం డిసైడ్ చేస్తారు? ఇఫ్ ఏ ఫర్మ్ కెన్ హైర్, ఆ ఫర్మ్ అంటే కంపెనీ హైర్ చేయొచ్చా లేదా అనే దాన్ని డిసైడ్ చేస్తారు. ఎవరిని హైర్ చేయడం? అండ్ అవుట్ సైడర్ని హైర్ చేయొచ్చా లేదా లోకల్ క్యాండిడేట్స్‌నే ట్రైన్ చేయాలా? టిల్ దే బికమ్ ప్రొఫిషియంట్ ఎనఫ్. అర్థమవుతుందా? ఔట్ సైడర్‌ని హైర్ చేయొచ్చా, చేయకూడదా అనేది కూడా అఫీషియల్సే డిసైడ్ చేస్తారంట. వాళ్ళ ప్రెమిసెస్ ఎంటర్ అయ్యి ఇన్స్పెక్షన్స్ చేసి, ఓకే లోకల్ క్యాండిడేట్స్ రెడీగా ఉన్నారా లేదా? ఒకవేళ లేరు, ఒకవేళ లోకల్ క్యాండిడేట్స్ హైర్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ప్రొఫిషియంట్ అయ్యేంత వరకు ఔట్ సైడర్స్ హైర్ చేయొచ్చా లేదా? ఇవన్నీ కూడా ఎవరు డిసైడ్ చేస్తారు? అఫీషియల్సే డిసైడ్ చేస్తారు. Even if this harks back to an inspector Raj system, the process would dissuade employers from operating in the state, thus defeating the idea of boosting local jobs when unemployment is running high. Harks back అంటే go back. అంటే గో బ్యాక్ టు ఎన్ ఎర్లియర్ స్టేట్. ఇంతకుముందు ఏ స్టేట్‌కి ఉన్నామో ఆ స్టేట్‌కి వెళ్ళిపోయేలాగా అనిపిస్తున్నప్పటికీ, ఏంటా స్టేట్? ఇన్స్పెక్టర్ రాజ్ సిస్టమ్. ఇన్స్పెక్టర్ రాజ్ సిస్టమ్ అంటే ప్రైవేట్ కంపెనీస్ పైన, ప్రైవేట్ సంస్థల పైన, బిజినెసెస్ పైన గవర్నమెంట్ అఫీషియల్స్ అతిగా పెత్తనం చెలాయించడం. ప్రతి సంస్థ పైన కూడా గవర్నమెంట్ అఫీషియల్ వచ్చి ఇన్స్పెక్షన్ అని, అదని, ఇదని చేసి ఎక్కువగా అధికారాలు ఇవ్వడం వల్ల ఏమైందంటే లంచాలు బాగా పెరిగిపోయాయి. ఎవరన్నా వచ్చారంటే వాళ్ళకి లంచాలు చదివించుకోవడం, అవి చేయడం వచ్చేది. పెత్తనం అనేది గవర్నమెంట్ అఫీషియల్స్ ఎక్కువగా చేసే రోజులు 1970స్, 80స్ ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఎక్కువగా వచ్చిందది. ఆ టైంని మనం ఇన్స్పెక్టర్ రాజ్ అని చెప్పి అనడం మొదలుపెట్టాడు. 1990స్ తర్వాత ఎల్‌పీజీ రిఫార్మ్స్ వచ్చాక మెల్లమెల్లగా ప్రైవేట్ వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇలా మళ్ళీ ప్రైవేట్ కంపెనీస్‌లోకి గవర్నమెంట్ అఫీషియల్స్ ఎంటర్ అయ్యి, మీరు 75% లోకల్ ఇస్తున్నారా? లేదా? ఎవరిని ట్రైన్ చేస్తున్నారు? ఎలా హైర్ చేస్తున్నారు? ఎందుకు హైర్ చేస్తున్నారు? అని ఇలా వచ్చి ఇన్స్పెక్షన్స్ చేయడం మొదలుపెడితే, ఇట్ విల్ అగైన్ గో బ్యాక్ టు ఇన్స్పెక్టర్ రాజ్. ఈవెన్ ఇఫ్ దిస్ హాక్స్ బ్యాక్ అంటే గోయింగ్ బ్యాక్ అంటే ఇన్స్పెక్టర్ రాజ్ సిస్టమ్‌కి మళ్ళీ వెళ్ళినప్పటికీ ద ప్రాసెస్ వుడ్ డిస్సువేడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్సువేడ్? వెరీ ఇంపార్టెంట్. ఈ పదం మీకు తెలిసే ఉంటుంది. పర్సువేడ్. పర్సువేడ్ అంటే అర్థం ఏంటి? కన్విన్స్ చేయడం. అంటే ఒక వ్యక్తిని ఒక పలానా వ్యూ పాయింట్‌కి అగ్రీ అయ్యేలా చేయడాన్ని పర్సువేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఇంజినీరింగ్ తర్వాత ఎంబీఏ చెయ్యను, యూపీఎస్సీకి వెళ్తాను అంటోంది. వాళ్ళ ఫాదర్ ఏమో తను ఎంబీఏ చేయాలని కోరుకుంటున్నారనుకోండి. ఇఫ్ ఈ అప్పుడు తను ఒక ఎంబీఏ చేసి మంచి కెరియర్‌లో ఉన్న ఒక వ్యక్తిని చూపించి తన గురించి మాట్లాడి, ఇలా చూడమ్మా ఎంబీఏ చేస్తే ఎంతవరకు వెళ్ళొచ్చు అని చెప్పారనుకోండి. వాట్ ఈస్ హి ట్రైయింగ్ టు డూ? హి ఈస్ ట్రైయింగ్ టు పర్సువేడ్ హర్. హి ఈస్ ట్రైయింగ్ టు కన్విన్స్ హర్. అంటే ఒక పర్టిక్యులర్ యాక్షన్ తీసుకునేలాగా మనం ఒకరిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తే దాన్ని పర్సువేజన్ అంటాం. డిస్సువేజన్ అనేది అపోజిట్. ఒక పర్టిక్యులర్ యాక్షన్ తీసుకోకుండా వాళ్ళని కన్విన్స్ చేస్తే దట్ ఈస్ డిస్సువేజన్. తీసుకునేలా చేస్తే పర్సువేజన్, తీసుకోకుండా చేస్తే డిస్సువేజన్. ఇక్కడ ఏమంటున్నారు? ఇప్పుడు ఈ ఇన్స్పెక్టర్ రాజ్ సిస్టమ్ తీసుకొస్తే దట్ ప్రాసెస్ వుడ్ డిస్సువేడ్ అంటే ఒక యాక్షన్ తీసుకోకుండా వాళ్ళని ఆపుతుంది. ఎటువంటి యాక్షన్? ఫ్రమ్ ఆపరేటింగ్ ఇన్ ద స్టేట్. ఆ స్టేట్‌లో వచ్చి బిజినెస్ పెట్టి ఆపరేట్ చేయాలనే ఆలోచన లేకుండా ప్రైవేట్ సెక్టర్ వాళ్ళని అది డిస్సువేడ్ చేస్తుంది. ఒక రకంగా డిస్కరేజ్ చేస్తుంది అని అర్థం. ఆ రకంగా థస్ డిఫీటింగ్ ది ఐడియా ఆఫ్ బూస్టింగ్ లోకల్ జాబ్స్. లోకల్ జాబ్స్‌ని బూస్ట్ చేయాలనేదే కదా గవర్నమెంట్ ఉద్దేశం. ఆ ఐడియాయే డిఫీట్ అయిపోయే అవకాశం ఉంది. వెన్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఈస్ రన్నింగ్ హై. అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఆల్రెడీ చాలా ఎక్కువగా ఉన్న ఈ టైంలో ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రైవేట్ కంపెనీస్ ఆ రాష్ట్రానికి వచ్చే అవకాశాలే తగ్గిపోవచ్చు. వాళ్ళు ఇష్టపడకపోవచ్చు. అలా ఇష్టపడకపోతే ఇన్వెస్ట్‌మెంట్ క్లైమేట్ దెబ్బతినేసి ఇష్టపడకపోతే ఇంకెక్కడొస్తాయి లోకల్స్‌కి జాబ్స్?
లోకల్స్‌కి జాబ్స్ ఏ రకంగా వస్తాయి? రావు. మీరు బలవంతంగా వాళ్ళపైన రుద్దితే ఇంక ఉన్నవి కూడా పోతాయి, రావు అనేది ఉద్దేశం. బట్ దిస్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ హ్యాపెనింగ్ హర్యానా బికమింగ్ ఎ డిఫికల్ట్ ప్లేస్ టు డూ బిజినెస్. హ్యాపెనింగ్ హర్యానా అనేది ఒక ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్. మీరు ప్రతి రాష్ట్రం కూడా ఇన్వెస్ట్‌మెంట్‌ని పెట్టుబడులు ఆకర్షించడం కోసం చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఒక గ్లోబల్ సమ్మిట్ చేసి డిఫరెంట్ కంపెనీస్‌ని ఇన్వైట్ చేసి ప్రోగ్రామ్ రన్ చేస్తాయి గవర్నమెంట్స్. మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి. మా రాష్ట్రంలో పెట్టుబడులకి ఇన్ని అవకాశాలున్నాయి. మీరు రండి అని చెప్పి చేస్తూ ఉంటారు. అలా హర్యానా వాళ్ళు చేసిన ప్రోగ్రామ్ పేరే హ్యాపెనింగ్ హర్యానా. సో, ఈ హ్యాపెనింగ్ హర్యానా అందుకనే వాటిని కొటేషన్స్‌లో పెట్టారు. సో, ఇప్పుడు హ్యాపెనింగ్ హర్యానా ఒక డిఫికల్ట్ ప్లేస్ టు డూ ఎ బిజినెస్ అయిపోవచ్చు. అయితే అదొక్కటే కాదు. ఇంకా చాలా ఉన్నాయి. దిస్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ థట్. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఏంటున్నాయి? A single disruption in the Gurgaon back office operations of a global firm or the supplies of auto components on account of the new law would be damaging to India's already fragile reputation as a stable, trustworthy investment destination with a talented workforce. ఇప్పుడు హర్యానా గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ రూల్ వల్ల గుర్గాం బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అంటే పెద్ద పెద్ద కంపెనీస్‌కి గుర్గాంలో ఆఫీసెస్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఆఫీస్‌లో పనిచేసే వాళ్ళు 75% లోకల్స్ ఉండాలి అంటే, ఇప్పుడు లోకల్స్ కాకుండా ఉన్న వాళ్ళందరిని ఏం చేయాలి? రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలి కదా! వాళ్ళని తీసేసి మళ్ళీ లోకల్స్‌ని హైరప్ చేసి ఈలోపు ఏముంది డిస్రప్షన్ వస్తుంది. అంటే సర్వీసెస్‌లో అంతరాయం వస్తుంది. ఈ అంతరాయం వస్తుంది. రెండోదేంటి? ఇంకా సప్లైస్ ఆఫ్ ఆటో కాంపోనెంట్స్. ఆటో కాంపోనెంట్ సప్లయర్స్ చాలా వరకు గుర్గాంలో లొకేట్ అయ్యి ఉంటారు. ఇప్పుడు దాంట్లో కూడా ఈ కొత్త రూల్ తీసుకురావడం వల్ల ఉన్న వాళ్ళని రిమూవ్ చేసి, కొత్త వాళ్ళని హైర్ చేసి ఈలోపు ఈ ప్రాసెస్‌లో డిస్రప్షన్ వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ కొత్త చట్టం వల్ల ఆన్ అకౌంట్ ఆఫ్ దట్ న్యూ లా దాని వలన వచ్చే డిస్రప్షన్ ఏం చేస్తుంది? ఇట్ వుడ్ బి డామేజింగ్ టు ఇండియాస్ ఆల్రెడీ ఫ్రెజైల్ రెప్యుటేషన్. ఫ్రెజైల్ అంటే ఈజీలీ బ్రోకెన్. స్ట్రాంగ్‌గా లేదు రెప్యుటేషన్ ఇండియాది. ఏ రకంగా? యాస్ ఎ స్టేబుల్, ట్రస్ట్‌వర్తీ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్. ఇండియాలో బిజినెస్ పెట్టుకోవచ్చు. స్టేబుల్‌గా ఎన్వైర్న్‌మెంట్ ఉంటుంది. గవర్నమెంట్ పిచ్చి పిచ్చి చట్టాలు తీసుకురాదు. ట్రస్ట్‌వర్తీ మనం అక్కడ ప్రభుత్వాలను నమ్మవచ్చు అనే రెప్యుటేషన్ అనేది ఆల్రెడీ దెబ్బతినింది. కొంచెం దెబ్బతినుంది. అందుకే ఫ్రెజైల్ అన్నారు. ఫ్రెజైల్ అంటే ఈజీలీ బ్రోకెన్, ఈజీలీ డ్యామేజ్డ్. మీరు గ్లాస్ ఐటెమ్స్ మీద రాస్తారు. ఫ్రెజైల్ ఐటెమ్ హ్యాండిల్ విత్ కేర్ అని రాస్తారు. ఆ రెప్యుటేషన్ ఆల్రెడీ వీక్‌గా ఉంది. అది ఇంకొంచెం దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఇలాంటి డిస్రప్షన్ రావడం వల్ల. A possible investor exodus aside, this runs counter to the Prime Minister's Ek Bharat Shresth Bharat and One Nation One Market slogan. ఒకటి ఇన్వెస్టర్ ఎక్సోడస్ అంటే ఏ లార్జ్ స్కేల్ గోయింగ్ అవుట్. అంటే ఎక్కువ మంది ప్రజలు ఒక ప్లేస్‌ని విడిచిపెట్టి వెళ్ళిపోతే దాన్ని ఎక్సోడస్ అంటారు. మాస్ ఎక్సోడస్ ఆఫ్ క్యాపిటల్ అన్నారనుకోండి, పెట్టుబడుల ఉపసంహరణ. ఎక్సోడస్ ఆఫ్ పీపుల్ అన్నారనుకోండి, ప్రజలు ఆ ప్రాంతం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎక్సోడస్ అంటే లార్జ్ స్కేల్‌లో లీవింగ్ అవే, లీవింగ్ ఎ పర్టిక్యులర్ ప్లేస్. ఇప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆ ప్లే హర్యానా నుంచి వెళ్ళిపోయే అవకాశం ఒకటుంది పాజిబుల్. అది కాకుండా ఎసైడ్ ఈ ఈ చట్టం ఏదైతే ఉందో ఇట్ రన్స్ కౌంటర్ టు ది ప్రైమ్ మినిస్టర్స్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అండ్ వన్ నేషన్ వన్ మార్కెట్ స్లోగన్స్. ప్రైమ్ మినిస్టర్ గారు వన్ నేషన్ వన్ మార్కెట్, ఇండియా అంతా ఒకటే దేశం, ఒకటే మార్కెట్. అందుకే జీఎస్టీని తీసుకురావడం జరిగింది. దేశం అంతా ఒకటే ట్యాక్స్‌లా ఉండాలని చెప్పి తీసుకొచ్చారు. అలాగే ఏక్ భారత్ శ్రేష్ఠ అంటే యూనిటీని సింబలైజ్ చేసే ఇటువంటి స్లోగన్స్ నరేంద్ర మోదీ గారు మాట్లాడతారు. ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, మా రాష్ట్రం, మా లోకల్స్, మా వాళ్ళకి ఉండాలంటే మనకి వితిన్ ద కంట్రీ డివిజన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ స్లోగన్స్‌కి అది వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది. ఇట్ రన్స్ కౌంటర్ టు ఇట్. కౌంటర్ అంటే అపోజిట్‌గా వెళ్తుంది. రైజింగ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ కుడ్ స్పర్ మోర్ స్టేట్స్ టు ఫాలో సూట్. అన్‌ఎంప్లాయ్‌మెంట్ బాగా పెరిగిపోవడం వల్ల ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, మా రాష్ట్ర ప్రజలకి ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ కలగాలి. బయట రాష్ట్రాల వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీస్‌లో ఎంప్లాయ్‌మెంట్ పొందేస్తున్నారనే ఫీలింగ్‌తో ప్రతి రాష్ట్రం కూడా ఇదే పని చేసే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే ఏముంది టు ఫాలో సూట్ అంటే వాళ్ళని ఫాలో అయిపోవడం. అంటే ఇంకొకళ్ళని మళ్ళీ ఫాలో అయిపోవడం ఇలా అంటారనమాట. స్పర్ అంటే ఎంకరేజ్, ప్రొవోక్, మిగిలిన వాళ్ళకి కూడా అది చేసేలాగా చేసే అవకాశం ఉంది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరిగిపోతుంది కాబట్టి. అండ్ ద లాజిక్ కుడ్ బి ఎక్స్‌టెండెడ్ టు ఇంటర్నల్ క్యాపిటల్ ఫ్లోస్ నెక్స్ట్. ఈ లాజిక్ అనేది క్యాపిటల్ ఫ్లోస్‌కి కూడా ఎక్స్‌టెండ్ అయ్యే అవకాశం ఉంది. క్యాపిటల్ అంటే అర్థం ఏంటి? మూలధనం. మూలధనం అంటే బ్యాంకులు కూడా లోకల్ ఇండస్ట్రీస్‌కే ఎక్కువ ఇవ్వాలి. బయట ఇండస్ట్రీస్‌కి ఇవ్వకూడదు. అంటే ఈ రాష్ట్రం వాళ్ళు పెట్టిన ఇండస్ట్రీస్‌కే మీరు అప్పులివ్వాలి. బయట రాష్ట్రం వాళ్ళు పెట్టిన ఇండస్ట్రీస్ అప్పులివ్వకూడదు. లోకల్ బ్యాంక్ లోకల్ ఇండస్ట్రీకి ఇవ్వాలి. ఇలాంటి రూల్స్ కూడా నెక్స్ట్ రావచ్చు. ఇది ఇక్కడితో ఆగదు. ఎంప్లాయీస్ అనే కాదు. క్రెడిట్ విషయంలో కూడా ఇదొచ్చే అవకాశం ఉంది. బీహార్ సీఎం
Nitish Kumar has already pointed out that Bihar's deposits into the banking system are not matched by credit disbursements into the state. బీహార్ వాళ్ళ బ్యాంకింగ్ సిస్టంలో ఎంత డబ్బులు పెడుతున్నారో కానీ బీహార్ స్టేట్కి బ్యాంకులు ఇచ్చే అప్పుకి దానికి సింక్ ఉండట్లేదు. బీహార్ బ్యాంకుల్లో బీహార్ వాళ్ళు చాలా ఎక్కువ మనీ డిపాజిట్ చేస్తున్నారు కానీ బీహార్ స్టేట్కి బ్యాంకులు ఎక్కువ అప్పు ఇవ్వట్లేదు. దే ఆర్ నాట్ మ్యాచ్. క్రెడిట్ అంటే అప్పు, డిస్బర్స్మెంట్ అంటే మంజూరు చేయడం. It is time the center dissuades such legislation which threatens to not only unleash a sort of work visa regime for Indians within the country, but also damage crucial workplace diversity. So దీని అర్థం ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. ఏమంటుంది? ఇట్ ఈస్ టైమ్ సెంటర్ డిసువేట్స్. ఇందాకే చెప్పాను, డిసువేట్ అంటే అర్థం ఏంటి? టు మేక్ సమ్వన్ నాట్ టు డూ సంథింగ్. పర్సువేడ్ అంటే టు మేక్ సమ్మన్, టు కన్విన్స్ సమ్మన్ టు డూ సంథింగ్ ఈజ్ పర్సువేడ్. టు కన్విన్స్ సమ్మన్ నాట్ టు డూ సంథింగ్ ఈజ్ డిసువేడ్. అంటే ఒక పని చేయకుండా వాళ్ళని కన్విన్స్ చేయడం. ఏం చేయాలంట? అలాంటి లెజిస్లేషన్ ఉండకూడదు అన్నట్టుగా కన్విన్స్ చేయాలి స్టేట్ని. అండ్ ఎటువంటి లెజిస్లేషన్ ఇది? సంథింగ్ దట్ థ్రెటన్స్ టు నాట్ ఓన్లీ అన్లీష్ ఏ సార్ట్ ఆఫ్ వర్క్ వీసా రెజ్యూమ్ ఫర్ ఇండియన్స్ విత్ ఇన్ ద కంట్రీ. లీష్ అంటే ఒక కుక్కని మనం చైన్తో కడతాం చూడండి, ఆ చైన్ లీష్ అంటారు. అన్లీష్ అంటే చైన్ తీసేయడం. చైన్ తీస్తే కుక్క ఏమవుతుంది? ఫ్రీడమ్ వస్తుంది, ఒక్కసారిగా ఫ్రీ అవుతుంది, తన లోపల ఎనర్జీ అంతా బయటకు వస్తుంది. కట్టి ఉన్న చైన్ తీసేస్తే ఇట్ బికమ్స్ ఫ్రీ, లోపల ఎనర్జీ అనేది బయటకు వస్తుంది. రైట్? చాలా మంది అంటారు అన్లీష్ ద టైగర్ ఇన్ యూ అంటారు. ప్రతి మనిషిలో ఒక పుల్ ఉంటుంది, అంటే ఒక ఎనర్జెటిక్ వైల్డ్ యానిమల్ ఉంటాం. మనందరిలో కూడా ఆ శక్తివంతమైన వ్యక్తి ఉంటాడు, లోపల దాగి ఉంటాడు. అన్లీష్ ఇట్, బ్రింగ్ ఇట్ అవుట్. ఎందుకు దాన్ని బంధిస్తున్నావు? బ్రింగ్ ఇట్ అవుట్ అంటాం. ఆ సిచ్యువేషన్, అలాంటి సిచ్యువేషన్ అన్లీష్ అనే పదం వాడతారు. ఈ చట్టం ఎలాంటిదంటే ఇట్ నాట్ ఓన్లీ అన్లీషెస్ ఎ సార్ట్ ఆఫ్ వర్క్ వీసా రెజ్యూమ్ ఫర్ ఇండియన్స్. ఇండియన్స్కి ఇండియాలోనే వర్క్ వీసా రెజ్యూమ్, అంటే వర్క్ చేయడానికి వీసా ఉండాలి అన్నట్టుగా అటువంటి సిస్టమ్ తీసుకొచ్చేలాగా కనిపిస్తుంది. అలాంటి సిస్టమ్ని అన్లీష్ చేసేలాగా ఈ చట్టం అనేది ఉంది. ఇలాంటి చట్టాన్ని ఆపాలి. ఇంకా ఏమంటారు? బట్ ఆల్సో డ్యామేజ్ క్రూషియల్ వర్క్ ప్లేస్ డైవర్సిటీ. వర్క్ ప్లేస్లో డైవర్సిటీ లేకుండా అయిపోతుంది. ఇప్పటి వరకు వర్క్ ప్లేస్లో ఒక తెలంగాణ వాడు, ఒక ఏపీ వాడు, ఒక తమిళనాడు వాడు, ఒక కర్ణాటక వాడు అందరూ కలిసి పనిచేసుకునేవారు. ఇప్పుడు డైవర్సిటీ లేకుండా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండేలాగా అవకాశం ఉంది. ఇలాంటి దాన్ని ఆపాలి గవర్నమెంట్ అని అంటున్నారు. Immobilizing a much wanted young workforce and rupturing the social fabric with this push for insularity would be the start of an unstoppable slide. Insularity is a beautiful word. If a country is insular, if a state is insular, that means they are not interested in others. For example, Andhra Pradesh state అనేది ఇన్సులార్ అన్నారు అనుకోండి. Andhra Pradesh is not interested in learning others cultures, not interested in interacting with others. బయట వాళ్ళతో సంబంధం లేకుండా మన పని మనం చేసుకుందాం, బయట వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అనుకునే బిహేవియర్ని ఇన్సులారిటీ అంటారు. ఇప్పుడు 75% లోకల్ అంటే బయట వాళ్ళు మన దేశానికి, మన రాష్ట్రానికి రాకూడదు, మన పని మనం చేసుకుందాం, మన లోకల్లో మనం ఉందాం. ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీని ఇన్సులారిటీ అంటారు. ఇట్ కుడ్ బి విత్ రెస్పెక్ట్ టు కల్చర్, విత్ రెస్పెక్ట్ టు బిజినెస్, విత్ రెస్పెక్ట్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్. ఇఫ్ ఎ కంట్రీ ఈజ్ ఇన్సులార్, ఇట్ డజంట్ లైక్ టు interact with other countries, doesn't like to exchange cultures, doesn't try to understand others cultures and other things. ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్, విత్ దిస్ పుష్ ఫర్ ఇన్సులారిటీ, వేరే వాళ్ళు వద్దు మా వాళ్ళే ఉండాలి, ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఏం చేస్తుంది? సోషల్ ఫ్యాబ్రిక్ని రప్చర్ చేస్తుంది. సోషల్ ఫ్యాబ్రిక్ అంటే అర్థం ఏంటి? ఫ్యాబ్రిక్ అంటే బట్ట, రప్చర్ అంటే చెరిగిపోవడం. అంటే సోషల్ ఫ్యాబ్రిక్ అంటే అర్థం ఏంటి? సొసైటీ యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వంతో కూడిన భారతదేశాన్ని మనం ఒక ఫ్యాబ్రిక్ అనుకుంటే ఆ ఫ్యాబ్రిక్ నుంచి రప్చర్ చేస్తుంది. ఇలా ఎవరికి వాళ్ళు మేము వేరు మాకు అని చెప్పి అనుకుంటే భిన్నత్వంలో ఏకత్వం అనే ఫ్యాబ్రిక్ రప్చర్ అయ్యే అవకాశం ఉంది. మరియు దేనివల్ల? ఇమ్మొబిలైజింగ్ అనేది, మొబిలైజ్ అంటే కదలిక ఉండడం, ఇమ్మొబిలైజ్ అంటే కదలకుండా ఒక చోట ఆపేయడం. టు ఫిక్స్ ఎట్ వన్ ప్లేస్, ఒక ప్లేస్లో కదలనివ్వకుండా ఆపేయడం. ఎవరిని? ఏ మచ్ వాంటెడ్ యంగ్ వర్క్ ఫోర్స్. ఇండియా ఎప్పుడు కూడా గొప్ప చెప్పుకుంటుంది ఏ విషయంలో? వర్క్ ఫోర్స్ విషయంలో. ఎందుకంటే ఇండియాకి ఒక ఫేవరబుల్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఉంది. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెమోగ్రాఫిక్స్? డెమోగ్రాఫిక్స్ అంటే ఒక దేశంలో ఉన్న ప్రజల్లో ముసలి వాళ్ళు ఎంతమంది, యంగ్ పీపుల్ ఎంతమంది, పిల్లలు ఎంతమంది, ఉమెన్ ఎంతమంది, మెన్ ఎంతమంది,
ఇలాంటి వాటిని మనం డెమోగ్రాఫిక్స్ అంటాం. అంటే ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ బేస్డ్ ఆన్ జెండర్, బేస్డ్ ఆన్ ఏజ్, దీన్ని డెమోగ్రాఫిక్స్ అంటాం. అందులో ఇండియాకి ఫేవరబుల్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఉంది అంటాం. డివిడెండ్ అంటే బెనిఫిట్. ఫేవరబుల్‌గా ఉంది ఇండియాలో డెమోగ్రాఫిక్స్ అంటాం. అర్థం ఏంటి? ఫేవరబుల్‌గా ఉందంటే యూత్ పాపులేషన్ ఎక్కువగా ఉంటే ఫేవరబుల్. ఎందుకంటే యూత్ వర్క్ చేస్తారు. వర్క్ చేసినప్పుడు దేశ అభ్యున్నతికి, దేశ అభివృద్ధికి, జీడీపీ వృద్ధికి వాళ్ళు కారణమవుతారు. సో, ఇండియాలో యూత్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఒక ఫేవరబుల్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఇండియాలో ఉంది అని చెప్పి భావన. ఆ విషయాన్ని ఇండియా ఎప్పుడు గొప్ప చెప్పుకుంటుంది. మచ్ వాంటెడ్, వీఏయూఎన్‌టి, వాంట్ అంటే టు బ్రాగ్ అబౌట్. అంటే మంచిగా ఇది నా గొప్పతనం అని చెప్పుకోవడం అనమాట. మచ్ వాంటెడ్ అంటే ఎక్కువగా మనం గొప్ప చెప్పుకునేది ఏంటి? మన వర్క్ ఫోర్స్ గురించి. నా దేశ యువత వేరే దేశాలతో కంపేర్ చేస్తే, చైనాతో కంపేర్ చేస్తే, జపాన్‌తో కంపేర్ చేస్తే అక్కడ ఓల్డ్ పీపుల్ ఎక్కువున్నారు యువత కన్నా. ఇండియాలో యువత ఎక్కువున్నారు. సో, భవిష్యత్ అంతా భారతదేశానిదని ఇండియా ఎప్పుడు గొప్పగా చెప్పుకుంటుంది. ఆహ్, దాన్ని మరి వాళ్ళని మొబిలైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సోషల్ ఫ్యాబ్రిక్ అనేది రప్చర్ అయిపోతుంది. ఈ ఇన్సులారిటీ వల్ల సోషల్ ఫ్యాబ్రిక్ కూడా రప్చర్ అయిపోతుంది. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది? ఇట్ వుడ్ బి ద స్టార్ట్ ఆఫ్ ఎన్ అన్‌స్టాపబుల్ స్లైడ్. మనం ఆపలేని జారిపోవడానికి ఇదొక బిగినింగ్ కావచ్చు. దేశం అనేది వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది దీనివల్ల అనేది ఉద్దేశం. ఇమ్మొబిలైజింగ్ ఎ మచ్ వాంటెడ్ యంగ్ వర్క్ ఫోర్స్ అండ్ రప్చరింగ్ ద సోషల్ ఫ్యాబ్రిక్ విత్ దిస్ పుష్ ఫర్ ఇన్సులారిటీ. ఇన్సులారిటీతో ఈ సోషల్ ఫ్యాబ్రిక్‌ని రప్చర్ చేయడం, వర్క్ ఫోర్స్‌ని ఇమ్మొబిలైజ్ చేయడం. ఇమ్మొబిలైజ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను ఆంధ్ర వాడిని. నేను గుర్గావ్‌లో జాబ్ వచ్చింది. కానీ వాళ్ళు రానివ్వట్లేదు. సో, నేను ఆంధ్రాలోనే కూర్చోవాలి. నాకు ఆంధ్రాలో ఆపర్చునిటీ లేకపోయినా కూర్చోవాలి. లేదా నువ్వు తెలంగాణ వాడివి. నీకు ఆంధ్రాలో జాబ్ వచ్చింది. కానీ ఇక్కడ లోకల్ ప్రభుత్వం నీకు రానివ్వట్ల. నిన్ను ఇమ్మొబిలైజ్ చేస్తున్నారు. నువ్వు తెలంగాణలోనే ఉండాలి. తెలంగాణలో జాబ్ ఆపర్చునిటీ లేకపోయినా అక్కడే ఉండాలి. ఇమ్మొబిలైజ్ చేయడం, కదలనివ్వకుండా ఆపేయడం. వీటి వల్ల ఏమవుతుందంటే ఒక అన్‌స్టాపబుల్ స్లైడ్‌కి అది బిగినింగ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. సో, సమ్మరైజ్ చేయాలంటే హర్యానా ప్రభుత్వం 75% జాబ్స్ లోకల్ వాళ్ళకే ఇవ్వాలి. 50,000 అండ్ లెస్ సాలరీ ఉన్న జాబ్స్ అన్నీ కూడా లోకల్ వాళ్ళకి ఇవ్వాలని కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం మంచికి కాదు, చెడుకు దారి తీస్తుంది అనేది అల్టిమేట్‌గా దీని యొక్క సారాంశం. ఇన్వెస్ట్‌మెంట్ క్లైమేట్ దెబ్బతింటుంది. ఒక ప్రైవేట్ వాళ్ళు దాన్ని స్వాగతించరు. సో, ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడకపోవచ్చు. అలా ఇష్టపడకపోతే ఇంకా లోకల్ జాబ్స్ ఇంకా తగ్గిపోతాయి. అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. దేశంలో ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీ కాన్సెప్ట్ కూడా అది దెబ్బతీసే అవకాశాలున్నాయనేది సమ్మరీ. థాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.